నేను మీ బాణాల రెడ్డపాచారి. ఈరోజు మనం 5వ స్థానం, లగ్నం నుండి 5వ స్థానంలో ఉండే ఒక 5 ఫలితాలు తెలుసుకున్నాం. జస్ట్ 5 ఫలితాలు మాత్రమే. 5వ స్థానం అంటే పూర్వపుణ్య పుత్రస్థానం అంటాం, అలాగే త్రికోణ స్థానం అంటాం. 5వ స్థానం లగ్నం నుండి త్రికోణ స్థానం, పూర్వపుణ్య పుత్రస్థానం, అలాగే మంచి స్థానం, అది శుభస్థానం అంటాం దాన్ని. ఆ విధంగా 5వ స్థానాన్ని గురించి మనం ఈరోజు 5 ప్రశ్నలు తెలుసుకుందాం. వివాహం తర్వాత యోగము. వృశ్చిక లగ్నం, కర్కాటకంలో గురువు. వృశ్చిక లగ్నానికి కర్కాటకంలో గురువు పోతే వివాహం వల్ల యోగం ఎలా వస్తుంది అనుకుంటున్నారా? 1, 2, 3, 4, 5 గురువు వచ్చి లగ్నాన్ని చూస్తాడు. అర్థమైందా? అలా వస్తుంది. గురువు ఉత్సవంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి, అలాగే ఎందులో ఉన్నాడైనా 9లో ఉన్నాడు, భాగ్యస్థానంలో. కాబట్టి అక్కడి నుండి ఈయన చూడడం వల్ల వివాహం తర్వాత యోగం వస్తుంది. పురుషులకైనా స్త్రీలకైనా. పురుషుల జాతకంలో ఉంటే స్త్రీలకు, స్త్రీల జాతకంలో ఉంటే పురుషులకు 2 విధాలుగా యోగం అనేది ఉంటుంది. వివాహం తర్వాత యోగం అంటారనమాట. ఇది 5వ స్థానం సంబంధించింది. ఇప్పుడు కుబేరుడు. వృశ్చిక లగ్నం, కుంభంలో కుజుడు. వృశ్చిక లగ్నం, కుంభంలో కుజుడు. కుంభంలో కుజుడు, కర్కాటకంలో గురువు, ఉచ్చము. అంతే, ఈ 2 గ్రహాలే. ఇది 2 గ్రహాలతో కుబేరుడు అయిపోతాడా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు ఈ 2 గ్రహాలతో కుబేరుడు ఎలా అవుతాడు? అవడు. సరే చూద్దాం. కుటుంబ స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి గురువు. మళ్ళీ పునర్వసు 4 మంది కానీ, ఆశ్లేష 1, 4 మంది కానీ ఉంటే ఖచ్చితంగా ఆ గురు మహర్దశలో 16 సంవత్సరాలు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అది పక్కన పెట్టండి. ఇంకా ఇక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చి ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలా? ఇక్కడ ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి? ధనిష్ట 3, 4, శతభిషము 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు ఉంటాయి ఈ కుంభరాశిలో. అయితే ఈయన ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే బలం ఉంటాడు? ఈయన ధనిష్ట 4 మంది ఉంటే మళ్ళీ లగ్నంలోకి వస్తాడు నవాంశంలో. అలా లేదు, శతభిషము 2, 3 మంది ఉంటే మళ్ళీ ఇక్కడికే వస్తాడు. ఎక్కడ 2 మంది ఉంటే కుజుడు మళ్ళీ ఇక్కడికి 3వ స్థానంలోకి వస్తాడు, ఉత్సవంలోకి 100% బలం నవాంశంలో. అర్థమైందా? అప్పుడు ఇది ఒక 7 సంవత్సరాలు, అదొక 16 సంవత్సరాలు. కానీ పక్క పక్కనే జరగవు. కుజుమార్దశ అయిపోతే రాహుమార్దశ, దాన్ని అయిపోయిన తర్వాత గురుమార్దశ. అప్పుడు లగ్నంలో రాహు కూడా ఉండాలి. రాహు కూడా ఉంటే అప్పుడు మీకు లగ్నాధిపతి బలం కలిగి రాహు కూడా బలం ఉన్నాడు ఉచ్చ స్థితిలో. కాబట్టి ఆ దశ, ఈ దశ, ఆ దశ 3 దశలు కలిపితే 7, 1, 18, 25 ప్లస్ 1, 16, 25, 41 సంవత్సరం దగ్గర మీకు యోగం అనేది, కుబేర యోగం అనేది పడుతుందన్నమాట. ఈ విధంగా లగ్నాల మీద, నక్షత్ర పాదాల మీద గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ యోగం. ఒకవేళ లేదు, ఇలాగే ఉంది, ఒక 50% తీసుకోవచ్చు. ఆ ఫలితాన్ని 50% తీసుకోవచ్చు. మరీ అంత కుబేర ఫలితాన్ని తీసుకోవడం దానికి లేదు. బుక్స్లో ఏదో ఇస్తారో, ఇచ్చినంత మాత్రం మరీ అంత ఫలితాలు తీసుకోవడానికి లేదనమాట. ఇప్పుడు కొడుకు ద్వారా యోగం. కొడుకు ద్వారా యోగం ఎలా వస్తుంది? 5లో గురువు నిలిచి 5వ స్థానాధిపతి 9లో నిలిచిన కొడుకు వల్ల యోగం వస్తుంది. 5వ స్థానంలో గురువు నిలిచి 5వ స్థానాధిపతి 9లో నిలిచిన సంబంధము కలిగినా కూడా దృష్టి కలిగిన కొడుకు ద్వారా యోగం వస్తుంది. ధనుర్లగ్నం, మేషంలో గురువు. ధనుర్లగ్నం, మేషంలో గురువు. కుంభంలో రవి, సింహంలో కుజుడు. కుంభంలో రవి, సింహంలో కుజుడు. ఇప్పుడు మనకేమిచ్చారు ఇక్కడ? ధనుర్లగ్నం, మేషంలో గురువు, కుంభంలో రవి, సింహంలో కుజుడు. 5వ స్థానాధిపతి కుజుడు 3వ స్థానంలో నిలిచి 9వ స్థానాధిపతి రవిని వీక్షిస్తున్నాడు. 5వ స్థానాధిపతి రవి 9వ స్థానంలో నిలిచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 5వ స్థానాధిపతి కుజుడు, మేషరాజ్యాధిపతి కుజుడు సింహంలో ఉన్నాడు. సింహరాజ్యాధిపతిని ఈ కుజుడు చూస్తున్నాడు అనమాట. కుజుడికి ఎన్నో చూపు? 1, 2, 3, 4, 5, 6, 7వ చూపు. 7వ చూపు అనేది కుజుడికి ఉంటుంది అనమాట. ఆయన చూడడం వల్ల ఈ కొడుకు వల్ల యోగం అనేది తండ్రికి వచ్చింది. అర్థమైందా? 5వ స్థానాధిపతి 9లో కూర్చొని 9వ స్థానాధిపతి ఎక్కడన్నా ఉన్నాయి, ఆయన ఒక చూపు అంటే ఈ కొడుకు జన్మిస్తేనే ఆ తండ్రిని ఆ విధంగా చూడడం వల్ల అతనికి తండ్రికి యోగం అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ఉంటుంది. అయితే నక్షత్ర పాదాలు కూడా వేయచ్చు. ఇంకా ఆల్రెడీ చెప్తూ ఉన్నాను కాబట్టి మీకు నోటెడ్ ఏంటాయి అన్నీ ఎందుకు చెప్పుకోవడం? సింపుల్గా
మీరు కూడా కొన్ని ఫలితాలు చూసుకోవాలి కదా. 50% తీసుకోండి. నక్షత్ర పదాల్లో ఉంటే నవాంశంలో బలం ఉంటే కనుక 100% తీసుకోండి, తప్పేమీ లేదు. అయితే దేశమును పరిపాలించే యోగం, విదేశవాసము ధనుర్లగ్నం, మీనంలో శుక్రుడు మరియు రాహువు. అంటే ఇప్పుడు 5వ స్థానంలో రాహువు 11వ స్థానంలో కలిసి 11వ స్థానాధిపతితో కలిసి నిలిచిన సంపాదించడము కొరకు విదేశములకు వెళ్ళి అచ్చటనే నివసిస్తారు. ఎవరిల్లో? ధనుర్లగ్నం, మీనంలో శుక్రుడు మరియు రాహువు. 5వ స్థానంలో రాహువు 11వ స్థానాధిపతితో కలిసి నిలిచిన సంపాదించడము కొరకు విదేశములకు వెళ్ళి అచ్చటనే నివసిస్తారు. 11వ స్థానాధిపతి ఎవరు? శుక్రుడు. 5వ స్థానాధిపతి ఎవరు? కుజుడు. ఇక్కడ ఇచ్చిన ఫలితం ఏంది? 5వ స్థానంలో రాహువు. 5వ స్థానంలో ఏమంటారు? రాహువు 4లో ఇచ్చినాడు. 5వ స్థానంలో రాహువు 11వ స్థానాధిపతితో కలిసి నిలిచిన సంపాదన కొరకు విదేశంలో అట్లనే నివసిస్తారు. ధనుర్లగ్నం, మీనంలో శుక్రుడు మరియు రాహువు. ఇది పాయింట్ రాంగ్ కదా. 5వ స్థానంలో రాహువు అన్నాడు, మళ్ళీ ధనుర్లగ్నం, మీనంలో రాహువు శుక్రుడు అన్నాడు. ఈ పాయింటే రాంగ్ పాయింట్. అంటే మనం ఇప్పుడు నేర్చుకోవడం వల్ల ఇది కరెక్టా కాదనేది మనకు కూడా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఇచ్చిన ఫలితాలు అనేవి బుక్స్లో ఉండేవి కూడా మనం ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. అదొకటి పొరపాటుగా వస్తాయి. దేశమును పరిపాలించి యోగం, 5వ స్థానంలో గురువు, చంద్రులు, రాహువు కలిసి నిలిచిన రాజకీయంలో మంచి పలుకుబడి కలిగే దేశమునకు పరిపాలించే యోగము కలిగి ఉంటారు. మీనలగ్నం, కర్కాటకంలో గురువు, చంద్రుడు, రాహువు. మీనలగ్నం, కర్కాటకంలో గురువు, చంద్రుడు, రాహువు. ఈ 3 గ్రహాలు కలిసి ఉంటే పంచమ స్థానంలో, అంటే 1, 2, 3, 4, 5వ స్థానంలో ఈ 3 గ్రహాలు కలిసి ఉంటే గురువు 100%, చంద్రుడు 75%. ఇంకా రాహు వచ్చేసింది మళ్ళీ నవాంశంలో వచ్చే విధంగా నక్షత్ర పాదాలు ఉండాలా. చంద్రుడు వచ్చి మళ్ళీ ఇక్కడే ఉండేడుగా ఫలితాలు అనేవి ఉండాలి. మళ్ళీ చంద్రుడు కూడా అక్కడే ఉండాలి. పునర్వసు 4 మంది లేదా అశ్లేష 1, 4 మంది ఉండాలి. గురువు వచ్చి పునర్వసు 4 మంది కానీ అశ్లేష 1, 4 మంది కానీ ఉండాలి. రాహు వచ్చేసింది పుష్యమి 4 మంది ఉండాలి. అప్పుడు ఈ దశ అనేది ఆ విధంగా యోగిస్తుంది. లగ్నం వచ్చి రేవతి 4 మంది, లేదంటే ఉత్తరాభాద్ర 2 మంది ఉండాలి. ఎందుకంటే ఉత్తరాభాద్ర 2 మంది మళ్ళీ లగ్నం ఎక్కడికి వస్తుంది. రేవతి 4 మంది అయితే నవాంశంలో కూడా లగ్నం ఎక్కడే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా కానీ ఒక ఫలితాన్ని చూసేటప్పుడు లగ్నం ప్లస్ గ్రహాలు, లగ్నం బలము ఉండాలా, గ్రహ బలము ఉండాలా, అంశంలో కానీ రాశికొండలో కానీ. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. లేదంటే ఒక 50% మాత్రమే జరుగుతాయి. 100% అని మనం చెప్పడానికి లేదనమాట. ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. గురువు, చంద్రుడు, ఎన్ని గ్రహాలు గొప్ప జీవితం. 5వ స్థానంలో గురువు, శుక్రుడు, చంద్రుడు ముగ్గురు కలిసి నిలిచిన ఉన్నతమైన జీవితము కలిగి ఉంటారు. కన్యా లగ్నము, వృషభంలో చంద్రుడు, గురువు, శుక్రుడు. 5వ స్థానం అన్నారు. మరి 5వ స్థానంలో ఎక్కడ ఉండాలండి? 5వ స్థానం అంటే ఏది మనకి? 12, 11, 10, 9, 8. మనకు 5వ స్థానం అంటే 1, 2, 3, 4, 5. అంటే మకర లగ్నం రావాలి. ఈ ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. గ్రహాలు కరెక్ట్గానే ఉన్నాయి, ప్రింటింగ్ మిస్టేక్. ఇప్పుడు గురువు, చంద్రుడు ఉచ్చమము 100%, శుక్రుడు వచ్చి 75% బలం, గురువు వచ్చి బలహీనంగా ఉన్నాడు. అప్పుడు గురువు ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలా? ఇక్కడ రోహిణి 4 మంది ఉంటే గురువు ఇక్కడికి వస్తాడు నవాంశంలో. రోహిణి 2 మంది ఉంటే చంద్రుడు ఇక్కడే ఉంటాడు 100% నవాంశంలో. శుక్రుడు వచ్చేసింది, రోహిణి 2 మంది ఉన్న శుక్రుడు కూడా ఇక్కడే ఉంటాడు మళ్ళీ 75%. అంతే. ఇప్పుడు లేదంటే కృత్తిక 4 మంది ఉన్న శుక్రుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు నవాంశంలో 100%కి. అప్పుడు మాత్రమే ఈ విధమైన ఫలితం. ఏం ఫలితం అది? గొప్ప జీవితం అనేది ఉంటుంది. ఎప్పుడు? ఈ శుక్రమహాదశ, గురుమహాదశ, చంద్రమహాదశ జరిగినప్పుడు అప్పుడు ఆ దశాకాలంలో మంచి జీవితం అనేది ఏర్పడుతుంది. గ్రహాలు అలా లేనప్పుడు మంచి జీవితం కావాలంటే ఎట్లా వస్తుంది? ఆ దశాకాలాల్లో కూడా బాగలేవు కదా. ఇప్పుడు సంసార జీవితం లేని సన్యాసము, సంసార జీవితం లేకుండా సన్యాసం చేయడం ఎవరు చేస్తారు అట్లా? మిథున లగ్నం, తులలో శని మరియు కేతువు. మిథున లగ్నం, తులలో శని మరియు కేతువుతో శని కలవడం వల్ల. శని ఎన్నో స్థానాధిపతి? 8వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి శని.
1 7 8 9 రెండో అధిపతులు శని బలం ఉన్నాడు, మళ్ళీ 100% బలం ఉన్నాడు. కానీ కేతువు అక్కడే ఉన్నాడు. ఇలా ఉండడం వల్ల వీళ్ళు సన్యాసం చేస్తారు. ఎప్పుడు? కేతు మహర్దశలో చేయొచ్చు. శని బలం ఉన్నాడు కాబట్టి శని మహర్దశలో చేసేదానికి అవకాశం లేదు. శని 9, 8 అష్టమ స్థానాధిపతి కాబట్టి, నవమ స్థానాధిపతి కాబట్టి చేయరు. ఆ సంవత్సరాలు మాకు యోగిస్తుంది. అది ఎప్పుడో కేతు మహర్దశ ఎప్పుడో వస్తుంది. శని మహర్దశ అయిపోయినాక బుధ మహర్దశ అయిపోయిన తర్వాత కేతు మహర్దశ. ఒకవేళ ఆ దశలో ఒక 7 సంవత్సరాలు అటు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మీకు జీవితాంతం సన్యాసంలో ఉంటారని చెప్పలేము ఇక్కడ. ఇక నక్షత్ర బాధలు అనేవి ఆల్మోస్ట్ చెప్తూ ఉన్నా కాబట్టి మీరు కొంచెం నోటెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వీడియోలు ఇది కేవలం 5వ స్థానానికి సంబంధించిన వీడియో. లగ్నం నుండి 5వ స్థానం లేదా 5వ స్థానంలో నుండి గ్రహాలు లేదా 5వ స్థానాధిపతి ఎక్కడ ఉంటే ఏం ఫలితాలు అనేటివి అవి కూడా ఇంకా కనీసం అంటే 150 వీడియోలు ఉండదు చేయాల్సినవి. కాబట్టి ఒక 5 ప్రశ్నలకు మాత్రమే నేను చెప్తూ ఉంటాను. ఒక 10 నిమిషాలు. చాలా లాంగ్ పెట్టినా కూడా చూడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మరి. కాబట్టి నా నెంబర్ వచ్చి 9704458429. అయితే ఇలాంటివన్నీ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. శతాబ్ది పంచాంగం తెచ్చుకోండి, 2 నోట్సులు తెచ్చుకోండి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి, లేదా చూసుకోవాలనుకున్న వాళ్ళు చూసుకోండి. నేను ఏదైనా 2 ప్రశ్నలకే సమాధానం చెప్తాను. 2000 ఫీజు తీసుకుంటా. క్లాస్కి అయితే 5000 ఫీజు, 3 డేస్ క్లాస్ ఇస్తాను. ఎవరికైనా, స్త్రీలకైనా పురుషులకైనా, ఏ వయసు అయిపోయిన వాళ్ళు కానీ, వయసులో ఉండే వాళ్ళకి కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా నేర్చుకోవచ్చు. చదువు వచ్చి ఉండాలి. తెలుగు రాయడము, చదవడం, మ్యాథ్స్ కొద్దిగా లెక్కలేయడం వస్తే వాస్తు అనేది వస్తుంది. లేదంటే వాస్తు అనేది చదువుకుంటే చదువుకోవచ్చు. చదువుతోనే వాస్తు రాదు. చదువుకు మ్యాథ్స్, బాహారం, గుణహారం, తీసివేతలు అన్నీ తెలియాలి. అప్పుడే అది వాస్తు పర్ఫెక్ట్గా వస్తుంది. జనరల్ వాస్తు కావాలంటే అది సపరేట్. అదేం కాదు, అది ఈజీగా ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ జ్యోతిష వాస్తు చాలా టఫ్గా ఉంటుంది. నేర్చుకోవడం చాలా కష్టం. పాయింట్ టు పాయింట్ ఉంటుంది. అయితే నేను ఇప్పుడు వాస్తు వీడియోలు ఇంతవరకు చేయలేదు. కొద్దిగా ఉన్నాయి చిన్న వీడియోలు. కానీ పెద్ద వీడియోలు చేస్తాను మీకోసము. ఈ వీడియోలు చేయడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో వాస్తు వీడియోలు చేస్తాను. అంతవరకు జ్యోతిష వీడియోలే సరిపోతాయి. ఇంకా మనం చేసే అంత టైం కూడా ఉండదన్నమాట. ఉంటానండి. నమస్కారం.